పూరా లోకల్. సినిమాలు తీసినప్పుడే, కొన్ని నాటకాలు వేసినప్పుడే, కొన్ని సంఘటనలు జరిగినప్పుడే ఈ హిందువులకి హిందుత్వం గుర్తొస్తుంది, ధర్మం గుర్తొస్తుంది అంటున్నారు. ఏమంటారు దీని మీద? 100% వాస్తవం అండి. సో ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోతారు. ఒకటి మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక సివిలైజేషన్ రివైవల్ మూమెంట్ మనకు గత 100 సంవత్సరాలు, రేపు 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు చూసుకుంటే బహుశా 400 సంవత్సరాల తర్వాత మనం చూసుకోవాల్సింది, అయోధ్యలో రామ మందిరం మళ్ళీ పునర్స్థాపన జరిగింది. దాని తర్వాత హిందూ రివైవల్ స్టార్ట్ అయింది. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన కుంభమేళ. వాళ్ళు అసలు ప్లాన్ చేసుకున్నదే 40 కోట్ల మంది వస్తారనుకున్నారు, 45 కోట్లు అయింది, 50 కోట్లు అయింది, 55 కోట్లు అంటున్నారు. వాళ్ళ అంచనాలు మించిపోతుంది. ఇంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారు? సో అది మనం చూసుకోవాల్సింది. అంటే జనాల్లో ఆ చైతన్యం మొదలైంది. కానీ కొంతమంది ఇంకా ఇదేముంది ఈ న్యూస్ ఇవన్నీ, ఓకే మనకి మన జాబ్ బాగుంది చాలు, మనకి మన మన అపార్ట్మెంట్ లో మనం ఏసీ లగ్జరీలో ఉంటున్నాము, పర్లేదు, మనకు అంతా బానే ఉంది, మనం అంతా బానే ఉన్నాము, మనం అందరినీ కలుపుకో వెళ్ళాలి, మనం సెక్యులరిస్ట్, వాళ్ళు మన మతాన్ని మనం తిట్టినా ఏమన్నా పర్లేదు, మనం దులుపుకుని వెళ్ళిపోవాలి అనుకునే ధోరణిలో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనం హిందువుమి, మన గొప్పతనం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందు గురించి అటు ఉన్నారు ఇటు ఉన్నారు. స్లోగా మనకేంటంటే మన గ్రంథాలు కానివ్వండి, లేకపోతే మన సనాతన ధర్మం నుంచి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇలా వ్యంగ్యభాష్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గుతూ వస్తారు, తగ్గుముఖం పడుతుంది. ఒకప్పుడు నేను హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు నేను గౌరవంగా చెప్పుకుంటున్నారు. సో అలా ఇంకా జనాల్లో చైతన్యం వస్తుంది. అలాగే వివిధ మతాలు వాళ్ళు ఎప్పుడైతే మన పిల్లలకు మన మతం గురించి చెప్పలేకపోతామో, వాళ్ళు వివిధ వేరే మతాలకు ప్రలోభాలకు గురవుతారు. సో మనం ఎప్పుడు వాళ్ళ గురించి చెప్తామో వాళ్ళు తెలుసుకుంటారు. లేదంటే మీ దేవుడు ఎందుకు ఇలా ఉంటాడంటే వాడు సమాధానమే లేదు. సో అందుగురించి పిల్లలకి ఏముందని, టీనేజర్స్ 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల వాళ్ళ మైండ్ ఎలాగైనా ట్యూన్ చేసేయచ్చు, ఎలాగైనా వాళ్ళు ఆవేశం పెంచేయచ్చు. అది కాదు కదా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే పిల్లలు మనము ఏం చెప్తే అవి చెయ్యరండి. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అవి చేయడానికి చూస్తారు. సో అందు గురించి మనము తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాము, మనం ఇంట్లో పూజ చేస్తున్నామా, మన పండగల్ని ప్రాపర్ గా చేసుకుంటున్నామా, లేదా మనం ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటున్నామా, సెల్ఫీలు పెట్టుకుంటున్నామా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు. అసలు పెళ్లి అంటే ఇప్పుడు పెళ్లి ఎవరు తెలియట్లేదు. అసలు ఏదో చూసా, మంగళసూత్రం ఇలా కట్టాలన్నాడు, ఎవడో కెమెరామెన్ వచ్చి ఇలా పట్టుకుంటున్నాడు. సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. సో అంటే ఈ వీటికి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. కానీ అసలు ఎందుకు సప్తపది అంటే ఏంటి, ఇటువంటివి మనం ఎవరికి ఏం చెప్పట్లేదు కదా. ఒకప్పుడు పెళ్లి అంటే 2-3 గంటలు మినిమం పట్టేది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అయిపోతుంది పెళ్లిళ్ళు కూడా. సో అది అందు గురించి ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి మనం తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకుని సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు తప్పకుండా మనం చెప్పాల్సిందే. వాళ్ళకి ఆ టైంలో ఏంటి ఇలా అనిపించినా సరే, ఓవర్ పీరియడ్ ఆఫ్ ద టైం వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి తెలుసుకుంటారు వాళ్ళు.